జాతర అంటే వెల్లగట్టు జాతర ప్రతి 2 సంవత్సరాలకు లక్షలాదిగా తరలి వచ్చి సమ్మక్క సారక్క ఏ విధంగా వస్తారో ఆ విధంగా లక్షలాది మంది వచ్చే జాతరలో ఈరోజు దురాజపల్లిలో పాల్గొనడం, ఆ దారుణం పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా దాదాపు 35 లక్షల మంది స్వామివారి దగ్గర ఈ జాతర ఏమన్నా కోరికలు చెప్పి నమ్మకం బాగా ప్రజలకు యాదవులే కాదు అన్ని కుటుంబాలు కూడా ఎక్కువ వస్తారు. యాదవ కుటుంబానికి భక్తులు బోనాలు సమర్పించి లింగా ఓలింగా అని కోరికలు కోరుకుంటే అడిగిందల్లా ఇచ్చే దేవుడు లింగవంతుల స్వామి. జాతరకు ఇక్కడ మాత్రం ఏంటంటే జాతర అయిపోయిన తర్వాత వర్షం వచ్చి గుట్టను జరుగుతుందని లింగమంతుల లింగమయ్య గారి మహిమ, దాంతోపాటు ఎంతో మహిమ కలిగిన లింగమంతుల స్వామి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, ప్రజలు సంక్షేమం సంతోషం అందించే విధంగా మా ప్రజాపాలన సాగాలని లింగమంతుల స్వామి ఈరోజు ఆశీర్వదించాలని, అలాగే లింగమయ్యతో పాటు చౌడమ్మ తల్లిని ఎదమంచమ్మని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా మీరు చూసిండు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మనం కట్టిన ప్రాజెక్టులతోనే 1,52 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ ధాన్య భండారంగా చేసినాము. వాళ్ళు చేసిన అప్పుతో కట్టిన కాళేశ్వరంలో ఒక చుక్క నీళ్లు వాడకుండా 1,52 లక్షల ధాన్యాన్ని పండించి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో ఈ అప్పుల బారిన పడ్డ తెలంగాణని ఒక దారిలో పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు కష్టపడుతున్నాం. తప్పకుండా ఆ లింగమంతుల స్వామి ఆశీర్వాదంతో మరొకటి ఇప్పుడే మన సర్వోత్తం అలాగే మన టూరిజం చైర్మన్ కానీ మన వేదారెడ్డి కానీ అందరూ చెప్పింది మాకు తారీఖు పెద్ద మనుషులు వస్తారు. ప్రతి ఒక్కరు 20 లక్షల మందిలో ఎంతోమంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, వయసు భయపడ్డ వాళ్ళు పైకెక్కాలంటే ఇబ్బందిగా ఉంది. ఎప్పటికెళ్ళి ఈ కోరిక ఉన్నది. మీరు అదృష్టం కొద్దీ R&B శాఖ కూడా మీ దగ్గరనే ఉన్నది కాబట్టి వారు మాకు ఒక ఘాట్ రోడ్తో పాటు పైన 4-5 గెస్ట్ హౌజులు, బాత్రూమ్లు బాత్రూమ్స్ ఇబ్బంది లేకుండా కట్టే విధంగా చేయాలని చెప్పి మేము మెట్లెక్కే ముందు స్వామివారి దగ్గర దర్శనానికి పోయే ముందు కోరింది కాబట్టి స్వామివారు వాళ్ళు కోరిన విధంగా స్వామివారు దీన్ని రాబో 5 సంవత్సరాలు ఒకవైపు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఇది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్ కోడ్ తర్వాత 10వ తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి లైన్ ఎస్టిమేటివ్ సర్వే చేసుకొని దానికి వెంటనే ఘాట్ రోడ్డు సంబంధించిన నిధులను మంజూరు చేపించి పైకి వచ్చే 2 సంవత్సరాల లోపే మళ్ళా జాతర 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మధ్య మధ్యలో కూడా దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ సూర్యాపేట కానీ కోదాడ కానీ ఈ దారిని పోయే విజయవాడ జాతీయ రహదారికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉండి ఫ్రెష్ అయ్యి దేవుడిని దర్శనం చేసుకొని పోయే విధంగా 1 సంవత్సరం లోపే పూర్తి చేపిస్తానని ఈ జాతర సందర్భంగా అది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను. ప్రభుత్వ పక్షాన జిల్లాకు చెందిన R&B శాఖ మంత్రిగా ఘాట్ రోడ్తో పాటు బాత్రూములు అన్ని వసతులు కల్పించడం, ఇంకా కూడా రాబో కాలంలో తప్పకుండా నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ఏకైక లక్ష్యం. 10 సంవత్సరాలు జిల్లాకు మంత్రి ఉన్నా ఒరిగిపెట్టింది ఏం లేదు. ఆయన ఒక్కడు బాగుపడ్డాడు తప్ప ఎవరికి ఏం జరిగింది లేదు. ఇవాళ చూడండి శ్రీశైల సొరంగ మార్గం కానీ, బ్రాహ్మణ ప్రాజెక్టు కానీ, మరి గన్నవల్లి కానీ, వీటి తుంగతుర్తికి సంబంధించిన సమస్యలు కానీ, ఎస్ఆర్ఎస్కి సంబంధించిన సమస్యలు, సూర్యాపేటకు ఒక్కసారి నేను తీసుకొచ్చి మొత్తం చేసినాను.
ఆ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా దామోదర్ రెడ్డి గారు పోరాటం చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టింది. ఆ తర్వాత మన కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయినసారి ఎన్నిసార్లు మొదలుపెట్టినా వాళ్ళు మాటలకే పరిమితమైంది. ఏదో దోచుకున్న డబ్బుతో గెలిచింది తప్ప ఆయన ప్రజల ఓట్లతో గెలవలే. అందుకని తప్పకుండా ఇప్పుడు అన్ని మొదలు పెడుతున్నాం. రీజన్లు అమెరికాకు నన్ను ముఖ్యమంత్రి గారు పంపించి సొరంగం పాటను రిపేర్ తీసుకొచ్చి 6 మీటర్లు అయిపోయింది. ఇంకొక టీపీఎం మిషన్ అయితే 2 ఏళ్లలో సొరంగం అయితే 4 లక్షల ఎకరాలు. ఆ విధంగా బ్రాహ్మణవేల ప్రాజెక్టు మనం ఓపెన్ చేసినాడు. అందుకనే ఈ నల్గొండ జిల్లాని బంగారు కొండగా చేయడం, లింగమంతుల స్వామి కానివ్వండి, ఈరోజు ఇంకా మన జిల్లాకు సంబంధించిన ప్రతి సమస్య మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు నీటిపారుదల, ఈరోజు స్టీల్ సప్లై శాఖ మంత్రిగా పేదవాడు కూడా కోటీశ్వర్లాగా సన్నబియ్యం చేరే విధంగా సన్నబియ్యం పంచడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కానీ స్వామివారిని దర్శించుకోవడం మా నాయకుడు సర్వోదయం కానీ రమేష్ రెడ్డి గారు కానీ అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది. వచ్చిన సందర్భంగా 1-2 మాసాల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఘాట్ రోడ్ చూపించి ఇంకా ఘాట్ రోడ్తో పాటు ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి అదనపు నిధులు తీసుకొచ్చి దీన్ని వాళ్ళు 10 ఏళ్ళు అధికారం ఉండే ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కానీ అది కొడుకు కానీ బిడ్డ కానీ రాలే 7 లక్షల కోట్లు ఇచ్చి 7 లక్షల కోట్లు అప్పు చేసి కనీసం ఘాట్ రోడ్ వేయాలని తెలంగాణ అడవలే. ప్రత్యేక తెలంగాణలో గురాయిపల్లి అంటే ఒక ప్రత్యేకత. అలాంటి దానికి ఘాట్ రోడ్ వేయాలని సోయి కూడా లేదు వాళ్ళకు. ఇవాళ మా నాయకులు అడగగానే శాంక్షన్ చేసినాం. నేను కూడా స్వయంగా చూసిన పెద్ద మనుషులు ఇన్ని మెట్లు ఎక్కలేరు, మోకాల నొప్పులు ఉన్నాయి, చిన్నపిల్లలు ఎత్తుకొని ఎక్కలేరు. లక్షల మందికి అన్ని సౌకర్యాలతో మీరే చూస్తారు ఏ విధంగా చేస్తామో. అందరూ రైతుల ఉసురు తగిలి శ్రీశైలం సొరంగం భారం 80% పూర్తి చేసి 20% పూర్తి చేయలే. బ్రాహ్మణ వెలువ 90% పూర్తి చేస్తే 10% పూర్తి చేయలే. పూర్తి చేయక మన్నపిం పూర్తి చేసుకుంటే ఇలా పారుతున్నాయి. ఈ నల్గొండ జిల్లాని అన్ని రంగాలల్లో రైతులను ముంచింది కాబట్టి ఆ పాపం తగిలి ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజులకే కేసీఆర్ మంచం మీద పడ్డాడు. కవిత పోయే టీఆర్ జైల్లో ఢిల్లీలో పడ్డది. ఎవరికి శాపం తగిలినట్టు, ఎవరు ప్రజలు శాపం పెట్టినట్టు. ఒక్క సీటు ఏదో పొరపాటున ఇక్కడ డబ్బుతో మోసం చేసింది తప్ప 11 సీట్లు 2 పార్లమెంటు భారతదేశంలో రికార్డు స్థాయిలో ప్రతి ఎమ్మెల్యే కూడా 56,000 మెజార్టీతో గెలిచినాం. అంటే ఎవరికి ఎవరు శాపం పెట్టినట్టు? ఆ శాపం తగిలింది నల్గొండ ఫ్లోరైడ్ ప్రజలు. నల్గొండ గురాజపల్లి లింగమంతుల స్వామి ఇవాళ కోపగించుకొని కనీసం 10 ఏళ్ళకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రాలే. వచ్చే సంవత్సరం మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాం. ఈ ఘాట్ రోడ్ ఇనాగ్రేషన్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదైనా ఈ ఘాట్ రోడ్ని శంకుస్థాపనకు నేను వస్తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారు. ఓపెనింగ్కు గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాం. నల్గొండని బంగారు కొండగా చేస్తానని చెప్పినా చేసి చూపిస్తాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సహకారంతో మా పాపం తగిలింది కాబట్టి మా సొరంగాన్ని, మా శ్రీరామ్ సాగర్ని, మా బ్రాహ్మణ వెల్లెలని, మా మహాత్మా గాంధీ యూనివర్సిటీని పట్టించుకోవడానికనే అంత ఘోరంగా ప్రజలు డిపార్ట్లు పోగొట్టింది. సిగ్గుండాలి. ఫోన్లు పెట్టే
ముందులో వెళ్ళండి, ఇతరులకు ఇవ్వకండి. అంటే గొల్లగడ్డ మనం కూడా చేపట్టలేదు గుడితో సహా మన టైంలో చేసి అన్న ఒకసారి సార్ 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 అన్న ఒక నిమిషం సార్ సార్ రైట్ సార్ భద్రమ్మ కొంచెం పెట్టిన దగ్గర మీ యొక్క బాబు మా దగ్గర ఉన్నాడు. మొక్కలు మంచిగా ఉంటాయేమో.
ఏందిరా
అక్కడ అటే అమ్మా అటే అమ్మ నిజంగా తోలిన మరణం లాంటిది. ఎందుకంటే ఏ మాత్రం అదో
అంతే సంగతులు మరి. ఎన్నో సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసి మిమ్మల్ని ఆనందపరిచి ఆశ్చర్యపరచాలన్నదే మా ఆశయం. అందుకే మీ ముందుకు వచ్చింది వెల్ ఆఫ్ డెత్. త్వరగా రావాలండి, త్వరగా రావాలి. ప్రదర్శన ప్రారంభమవుతున్నది. ఒక్కసారి ఈ ప్రదర్శన చూస్తారంటే మీరే అంటారు ఇది కళ నిజమా. వారిలో దూరంగా చేసే